First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవరెడ్డి గారు. ఒకసారి మార్కెట్ అనాలిసిస్, మార్కెట్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. హాయ్ మ్యామ్. హలో అండి మ్యామ్, ఒకసారి మార్కెట్ చూసుకున్నట్లయితే నిఫ్టీ 50 273 పాయింట్స్ రైస్తో 24,125 గ్రీన్గానే ఉంది మొత్తం క్లియర్గా చూసుకున్నట్లయితే మనం ఇక్కడ. ఇక మిగిలినవి కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనం సెన్సెక్స్ వచ్చేసి 79,000 చేంజ్, బ్యాంక్ నిఫ్టీ 55,000, ఐటీ నిఫ్టీ 34,000 దగ్గర ఉంది. గ్రీన్ ఉంది మార్కెట్. యా అండి. సో దిస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ పాస్ట్ మన సెషన్స్ లాస్ట్ వీక్ అంతా కూడా గ్రీన్లోనే ఉంది. లాస్ట్ వీక్ ప్రతి సెషన్ గ్రీన్లోనే ఉంది. సో ఈ వీక్ కూడా గ్రీన్లోనే మనకి పాజిటివ్గానే మార్కెట్స్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న మన దగ్గర ఉన్న ఈ డొమెస్టిక్గా మనకున్న పాజిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా ఇప్పుడు కనిపిస్తుంది. అంటే ఏదైతే ఈ ట్రంప్ టారిఫ్ వల్ల వచ్చిన అంటే పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో మనకి, అవన్నీ కూడా ఈయన టారిఫ్స్ వల్ల ఏమయ్యాయంటే మన పాజిటివ్స్ కూడా పక్కకి వెళ్ళిపోయి అదే మొత్తం ఇంపాక్ట్ చేసేసి మన మార్కెట్స్ కరెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటంటే దాన్ని కూడా అధిగమించి మన మార్కెట్స్ ఇప్పుడు ఆ పాజిటివ్స్ ఏవైతే మన డొమెస్టిక్గా, ఫర్గెట్ అబౌట్ ద ఎంటైర్ గ్లోబ్, యూఎస్లో ఏమవుతుంది, టారిఫ్స్ ఏమవుతుందంటే, బట్ ఇండియాలో ఏమవుతుంది, ఇండియా ఈజ్ గోయింగ్ టు బి వెరీ వెరీ పాజిటివ్గా ఉన్న అంశాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బెస్ట్ కన్జంప్షన్ ఉంది. అలానే మనకి కొంచెం కన్జంప్షన్ సైకిల్ అంటే రూరల్లో కూడా కన్జంప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అలానే ఆర్బీఐ రెపో రేట్స్ తగ్గించింది, ఇంకా తగ్గిస్తుంది అంటున్నారు. సో ఆల్రెడీ మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు, మీ పర్సనల్ లోన్స్ కానీ మీ హోమ్ లోన్స్ కానీ కొంచెం తగ్గే ఉండొచ్చు ఈఎంఐ టు సమ్ ఎక్స్టెంట్. సో కొత్తగా తీసుకునే వాళ్ళకైతే ఇంకొంచెం మార్కెట్లో అంటే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే మీకు లోన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే మీకు ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నీ కూడా ఏప్రిల్ నుండి స్టార్ట్ అయ్యాయి. సో అందరికీ కూడా కొంత అమౌంట్, ఒక 20,000 10,000 బెనిఫిట్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా మనకేంటంటే ఉన్న పాజిటివ్స్ అన్నీ కూడా ఇప్పుడు అవి ఎలివేట్ అయ్యి, అలానే ఎస్పెషల్లీ ఇవన్నిటిని పక్కన పెడితే ఎఫ్ఐఐస్ ఆల్మోస్ట్ 14,000 crores బై చేశారు లాస్ట్ వీక్. సో అదే వాళ్ళు మొమెంటం కానీ కంటిన్యూ చేస్తే మనం ఈజీగా 25,000 కూడా వెళ్ళొచ్చు. సో దిస్ వీక్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద మార్కెట్ బిట్వీన్ 24,000 25,000 మధ్యలో ఉన్న ఆశ్చర్యపోక్కర్లేదు. అలానే మనకి ఏంటంటే సపోర్ట్ లెవెల్స్ అయితే 23,800 దగ్గర ఉన్నాయి. బట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏంటంటే 24,800 24,550 ఈ లెవెల్ దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంది. బట్ వాట్ వీ కెన్ సే దట్ ఈరోజు మనకి ఆల్రెడీ యూఎస్ నుంచి మన వైస్ ప్రెసిడెంట్ వచ్చారు. ట్రేడ్ టాక్స్ అనేవి ఈరోజు ఈవినింగ్ మీటింగ్ ఉంది మన ప్రైమ్ మినిస్టర్తో. ఈ మీటింగ్లో ఏదైనా పాజిటివ్ అవుట్కమ్, ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇండియా గిఫ్ట్ ఏమైనా ఇచ్చే ఛాన్స్ ఉందంటారు? అఫ్ కోర్స్ ఎందుకంటే వాళ్ళ ఒక్క చైనాతో తప్ప అండి, ఐ డోంట్ ఫీల్ ఎనీ అదర్ కంట్రీతో వాళ్ళు టారిఫ్స్ విషయంలో అంత అగ్రెసివ్గా లేరు ఎక్సెప్ట్ చైనాతో మాత్రమే యూఎస్ చాలా ఒక థ్రెట్ కింద చూస్తున్నారండి. ఇప్పుడు 245% అంటే వాట్ డస్ ఇట్ మీన్ బై దట్? అది అసలు వినటానికే అసలు ఇంపాసిబుల్. 245% డీల్స్ వద్దు అని చెప్పినట్టే అంటే వాళ్ళు వేశారు, వీళ్ళు వేశారు కదండి. దిస్ ఇస్ వాట్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు కూడా 54%, చైనాతో కూడా ఆల్మోస్ట్ ఒక 125%తో ఆగిపోయారు. ఎప్పుడైతే చైనా మళ్ళీ రిట్రాటియేట్ చేసి వాళ్ళ మీద యూఎస్ గూడ్స్ మీద వేసిందో వీళ్ళు మళ్ళీ 245%. ఎండ్ క్లయింట్ అనేవాడు బాధపడుతున్న విషయం అర్థం కాదు. చాలా బాధపడుతున్నారు. అక్కడ వాళ్ళందరూ కూడా ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు మొత్తం బిజినెస్ అన్నీ కూడా ఆపి కూర్చున్నారండి. ఏం చెయ్యాలి అనేది అర్థం కావట్లేదు. ఈ ముందుకి ఏ ఇంపాక్ట్ అవుతుంది, గూడ్స్ తీసుకుందామా తీసుకోవద్దా, మెటీరియల్స్ తీసుకుందామా, ఏం చేద్దామా అనే దాని గురించి అయితే అందరూ కూడా కొంచెం వర్రీ అయితే అవుతున్నారు, ఎస్పెషల్లీ యూఎస్ సైడ్ అండ్ చైనా. కొన్ని న్యూస్ పేపర్స్ హిందూ కానీ క్రానికల్ కానీ రాస్తున్నవి ఏంటి అంటే, this is the right time, right opportunity for Indian business people definitely to collaborate with American companies అని చెప్పి. అవును. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చైనాతో ఎప్పుడైతే అంత ట్రేడ్ వార్లో డైరెక్ట్ అయిపోయారో, ఇక మిగతా కంట్రీస్తో ఎలా అయినా దే హ్యావ్ సమ్ కార్డియల్ రిలేషన్షిప్స్ మిగతా కంట్రీస్తో. ఇక మనవి 5th లార్జెస్ట్ ఎకానమీ, మనల్ని కూడా అంత ఇగ్నోర్ చేయడానికి లేదు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యాపెనింగ్ మార్కెట్, వరల్డ్లోనే బెస్ట్ హ్యాపెనింగ్ మార్కెట్. అంటే ఇంత జీడిపి ఇంకెక్కడా లేదండి. 6.5% జీడిపి గ్రోత్ అనేది మిగతా కంట్రీస్లో లేదు. టైంలో అనుకుంటే ఈ కండిషన్ యూజ్ చేసుకొని సెమీ కండక్టర్స్ అయి ఉండొచ్చు, ఇంకొన్ని ఇంపార్టెంట్ సెక్టర్స్ మనం డెవలప్ చేసుకోగలిగితే we can be second largest మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ లాగా మనం కూడా దీన్ని ఒక పాజిటివ్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చైనాని ఇప్పుడు అందరూ ఇప్పుడు గుర్తిస్తున్నారు, ఓహో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా
చైనాలోనే ఉందా, ఇప్పుడు వాళ్ళు సప్లై ఆపేస్తే మనకి పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు అందరూ రియలైజ్ అయ్యి నో మనం ఇలా కాన్సన్ట్రేటెడ్గా చైనా మీద డిపెండ్ అయిపోకూడదు, మనం అందరు కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ లాగా ఇండియాని కానీ ఇంకొన్ని కంట్రీస్ని, వియత్నాం కానీ ఇంకా కొన్ని కంట్రీస్ని డెవలప్ చేస్తున్నారండి. బట్ టు బి ఫ్రాంక్ వరల్డ్ కంట్రీస్ అన్నిట్లో కూడా ఇండియా అనేది క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్. షూర్ అండి, అందరికైతే అర్థమైంది. అందుకనే మనకి ఎఫ్ఐఐస్ కూడా అండి, ఎఫ్ఐఐస్ కూడా ఆల్మోస్ట్ 14,000 crores పాజిటివ్గా బై చేస్తున్నారంటే ఇప్పుడు కూడా బై చేస్తారు. అంటే బికాజ్ ఈ మొత్తం ట్రేడ్ వార్లో పాజిటివ్గా ఎక్కువగా అయింది మన ఇండియాకని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ మార్కెట్స్ కూడా, అంటే మిగతా మార్కెట్స్ అన్ని నెగిటివ్లో ఉన్న మన ఇండియన్ మార్కెట్స్ ఆ అంటే టారిఫ్స్ ముందు ఎలా అయితే ఉండిందో ఇప్పుడు టారిఫ్స్ తర్వాత మొత్తం రికవరీ అయిపోయిందండి. ఆల్మోస్ట్ 6.5% నుంచి 7% వరకు మార్కెట్స్ అక్కడ నుంచి లోయెస్ట్ నుంచి రికవరీ అయిపోయి అసలు బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైకి రీచ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ వన్ థింగ్ పాజిటివ్ అయితే అన్నిటికీ మనకి వెళ్తూ ఉంది. ఇంకొక పాజిటివ్ ఏంటంటే మనకి Q4 రిజల్ట్స్ కూడా కొన్ని ఇంప్రెసివ్గా వచ్చాయండి. లెట్స్ ఏ ఎగ్జాంపుల్, ఇది మనం చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవాలి. ఈరోజు కూడా కొన్ని అనౌన్స్ చేశాయి కంపెనీస్ లైక్ టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అని, మహీంద్రా లాజిస్టిక్స్, అలోక్ ఇండస్ట్రీస్. సో అబోవ్ ఎస్టిమేట్స్ అంటే మంచి రిజల్ట్స్ ఇచ్చినవి ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్ బ్యాంక్, జస్ట్ డయల్, మహీంద్రా ఈపీసీ, ఈ కంపెనీస్ చాలా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసాయండి. అలానే హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, జియో ఫైనాన్స్ ఆర్ గివెన్ వెరీ గుడ్ రిజల్ట్స్. అండ్ బిలో ఎస్టిమేట్స్ అంటే కొంచెం ఈ ఐటీ కంపెనీస్ వాటి మనం ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా గైడెన్స్ అనేవి ఇవ్వలేకపోతున్నాయి బికాస్ ద ఎక్స్పోజర్ టువర్డ్స్ యూఎస్లో అక్కడ స్లో డౌన్ అవుతుంది. అక్కడ ప్రాజెక్ట్స్ ఏమైనా కొంచెం ఇండియన్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతాయా, ఎక్స్పాన్షన్ ఎలా ఉండబోతుంది అంటే ఫ్యూచర్ గ్రోత్ ఏమైనా ఇది ఇంపాక్ట్ అవుతుందా ఐటీ ఇండస్ట్రీకి అన్నట్టుగా మనకి కొంచెం ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ ఇవైతే కొంచెం టాటా ఎలక్సే ఇలాంటి కంపెనీస్ కొన్ని అయితే నెగిటివ్గా కొంచెం బిలో ఎస్టిమేట్స్ అయితే రిటర్న్స్ అంటే వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయండి. సో దిస్ ఈజ్ ఓవరాల్గా ఈ Q4 రిజల్ట్స్ కానీ, ఆర్బీఐ రెపో రేట్ తగ్గించడం కానీ, మన ట్యాక్స్ డిడక్షన్స్, రిబేట్స్ ఇవ్వడం కానీ ఈ మొత్తం కూడా ఇప్పుడు పాజిటివ్గా మనకి టర్న్అవుట్ అయ్యాయి. దాంతో మనకి ఎఫ్ఐఐస్ కూడా యాడ్ అవ్వడంతో ఐ థింక్ వీఆర్ డూయింగ్ ది బెస్ట్. అంటే మొత్తం వరల్డ్లోనే అన్ని స్టాక్ మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ 1 వీక్లో బెస్ట్ రికవరీ అయింది మన మార్కెట్స్. అండ్ డెఫినెట్లీ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది. ఎస్ అండ్ డెఫినెట్లీ ఈ ఇయర్ అనేది కొంచెం వాలటైల్గా ఉండే ఛాన్స్ ఉందంట. అవునండి, ఇంకా థ్రెట్ అనేది కంప్లీట్గా పోలేదు. అంటే మనము టాప్ అంటే నిఫ్టీ హైయెస్ట్ పీక్ అంటే 26,277, ఇంకా మనం ఇప్పుడు 24,500 ఈ రేంజ్లో ఉన్నాము. సో ఈ మంత్ మేబీ 25,000 ఇలా కానీ రీచ్ అయినట్లయితే సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ వీ షేప్ రికవరీ. అంటే ఒకేసారి మనకి టాప్కి వెళ్ళలేమండి, బట్ బట్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనము అక్కడికైతే ఇన్ ఫ్యూచర్లో మనం వెళ్ళొచ్చు. సో అలానే రీటైలర్ పార్టిసిపేషన్ కూడా కొంచెం పెరుగుతూ ఉంటే డెఫినెట్లీ వీ క్యాన్ సీ దట్ ఈ ఇయర్ ఎట్లా లేదన్నా మనం మళ్ళీ ఆల్ టైమ్ హై ఏదైతే 25,000-26,000 మధ్యలో అయినా క్లోజ్ అయితే దెన్ వీ కెన్ రికవర్ ఆల్ అవర్ లాసెస్ వాట్ వీ హ్యాడ్ ఇన్ దిస్ ఇయర్. సో ఇది మరి గోల్డ్ మీద ఏ ఇంపాక్ట్ ఇవ్వచ్చు అంటారు? ఇది మొత్తం ఏంటంటే అంటే ఈసారి గోల్డ్కి చాలా పాజిటివ్గా అయ్యాయండి. అంటే ఎప్పుడైతే ఎకానమీలో కానీ లేకపోతే ఇలాంటి అన్సర్టనిటీ సిచ్యువేషన్స్ గ్లోబల్లోనే ఎకనామికల్గా కొంచెం స్లో డౌన్ అవ్వడం కానీ, అన్సర్టనిటీ కానీ, కన్ఫ్యూజన్ కానీ ఉంది అంటే మనం సేఫెస్ట్ హెవెన్ గోల్డ్ వైపు వెళ్తాము. ఇంకొంత యుఎస్ డాలర్లో కూడా పెట్టేవాళ్ళు, అది కూడా చాలా సేఫ్ అని యుఎస్ డాలర్లో పెట్టేవాళ్ళు. కొంత అమౌంట్ బాండ్స్లో కూడా పెట్టేవాళ్ళు, అంటే యుఎస్ బాండ్స్, గోల్డ్, యుఎస్ బాండ్ ట్రెజరీస్లో పెట్టేవారు. కానీ ఈసారి ఏమైందంటే అక్కడ యుఎస్ డాలర్ కూడా వీక్ అయిపోతుంది. People have lost maybe the confidence in US economy because of Trump impact as well as the dollar. First time dollar index 3 years లోకి వెళ్ళిపోయిందండి. డాలర్ ఇండెక్స్ 3 years లోకి వెళ్ళింది. అలానే బాండ్ ఈల్డ్స్ కూడా పడుతున్నాయి. సో ఇమీడియట్గా మనీ అంతా ఇంకెక్కడుంది, దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. సో మనీ అంతా కూడా గోల్డ్కి ఫ్లోట్ అవుతూ ఉంది. సో దానివల్ల మనకి 1 lakh అనేది ఈరోజే మనకి ఆల్మోస్ట్ అంతవరకు చేరిపోయింది 1 lakh. సో ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి గోల్డ్ విషయంలో. అంటే ఈ రోజు కూడా ఒక ట్వీట్ చేశారండి. ఆ ట్వీట్ ఏంటంటే మమ్మల్ని అంటే ఏవైతే అసలు ముందు ట్రంప్ టారిఫ్స్ ఎందుకు వేశారు, ఇన్కమ్ రావాలి టారిఫ్స్ ద్వారా ఒక $600-500 బిలియన్ ఆయన ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. కానీ వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారనమాట, మమ్మల్ని కాదని అంటే కొంత అమౌంట్ అనేది మాకు కావాల్సినట్టుగా రాకుండా
ఈ ఎక్సైజ్ సబ్సిడీస్ ద్వారా ఇలాంటి లిస్ట్ ఒకటి పంపించారు ట్రంప్, ఇప్పుడే ట్వీట్ చేశారు. కట్టకుండా ఆయనకి టారిఫ్స్ కట్టకుండా చాలా తప్పించుకొని తిరుగుతున్నాయి చాలా కంట్రీస్ అని చెప్పేసి ఆయన మళ్ళీ కూడా ఆ కంట్రీస్ మీద ఆయన కొంచెం నిరుత్సాహం అనేది చూపించారు. సో ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అంత $1 బిలియన్ అన్ని $1 బిలియన్ వస్తాయి అనేది క్వశ్చన్ మార్కేనండి. ఎందుకంటే ఎవరి కంట్రీని వాళ్ళు ఇంకొక మార్గాలు వెతుక్కుంటారు కదా. ఇప్పుడు మీరు క్లోజ్ చేసేసారు, సో దే విల్ సీ అదర్ ఆప్షన్స్ హౌ దే కెన్ డూ ద ట్రేడ్. సో అది ఆయనకి నచ్చడం లేదు. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్. ఇప్పుడు అలానే మన పోవెల్ ఉన్నారు కదా ఫెడ్, ఆయన ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తారు ఎకానమీ స్లో డౌన్ అయితే అనేది ఆయన మెయిన్ కన్సర్న్. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఆయన తగ్గించట్లేదు. సో ఆయన కూడా తీసేశారు అనుకోండి, ఫెడ్ రేట్ కట్ చెయ్యట్లేదని ఫెడ్ చైర్మన్నే ఆయన తీశారనుకోండి, గోల్డ్ ఇంకా పెరుగుతుంది. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. సో ఇలాంటివి ఏమైనా ఇలాంటి డెసిషన్స్ కానీ ట్రంప్ కానీ తీసుకుంటే గోల్డ్ ఇంకా పెరుగుతుందండి, ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ద మోర్ హీ ఈజ్ క్రియేటింగ్ ద రెక్స్, అంటే ఒక రకమైన అన్సర్టనిటీని, రిస్క్ని ఆయన క్రియేట్ చేసేస్తూ ఉంటే అందరూ అంటున్నారు ఇదేదో డెమోక్రటిక్ లాగా అసలు లేదు, డిక్టోరియల్ లాగా ఉంది, లేకపోతే రాచరికం లాగా ఆయనే అన్ని చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని ఆయన. అంటే కొంతమంది కొన్ని లైక్ గ్రేట్ జర్నల్స్లో రాస్తున్నారు ఏంటి అంటే ద ఫాల్ ఆఫ్ అమెరికా రాస్తున్నారు. అవునండి, అవును. ఆయన అందరికీ ఆయన చెప్తున్నారు, అందరూ కూడా ఆయనకి కొంచెం జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోండి, అడ్మినిస్ట్రేషన్ పాలసీస్. ఆయన ఎవరు వింటున్నారు ఆ మాట? ఎవరు వింటలేదు కదా. సో ఈజ్ నాట్ లిజనింగ్. అంతేనండి, ఆయన మీదే ఇప్పుడు డిపెండ్ అయ్యి ఉంది నెక్స్ట్. బట్ థ్యాంక్ఫుల్లీ ఇండియా కొంచెం ఇదంతా కొంచెం తప్పించుకొని కొంచెం పక్కకి వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. కొంచెం థ్రెట్ అయితే తగ్గింది. 90 days పాజ్ ఉంది మనకి టారిఫ్స్ కోసం. ఈ టారిఫ్స్ ఈ 90 days పాజ్లో ఈ రోజు మనకి ఏదైనా ట్రేడ్ డీల్ కానీ జరిగిందంటే వీఆర్ సేఫ్ టు ద టెక్స్ట్. సో విన్నారు కదండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా. సో మీరు ఇన్వెస్ట్మెంట్స్లో ఉండాలి అనుకున్నట్లయితే మాత్రం ఒక రైట్ ప్రొఫెషనల్ ద్వారానే ఇన్వెస్ట్మెంట్ విషయాల్లోకి వెళ్ళండి. అండ్ ఇవన్నీ కూడా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ కాబట్టి ఏ ప్రొఫెషనల్ కెన్ హెల్ప్ యూ హ్యాండిల్ బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి మీరు తప్పకుండా ఒక ప్రొఫెషనల్ ద్వారా అయితే ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళొచ్చు. అలాగే వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.